అందరికీ రేపు పొద్దున్న వినాయక చవితి కదా. సో అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో రేపు పొద్దున్న బిజీగా ఉంటాం కదా అందరూ పూజ హడావిల్లో. సో రేపు నేను మీతో మాట్లాడకపోవచ్చు, వీడియో తీస్తాను, అప్లోడ్ చేస్తాను, బట్ నేను మీతో మాట్లాడడానికి వీలు ఉండకపోవచ్చు. సో ఇద్దరితో కొంచెం బిజీగా అయితే ఉంటుంది. సో నేనైతే వినాయక చవితి లాంగ్ వీడియో ఏం ప్లాన్ చేయలేదు, కానీ సిరీస్ కింద చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలామంది వినాయక చవితి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఆల్రెడీ పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసారు. సో నాకేంటంటే మా చిన్నప్పటి నుంచి మేము ఎలా చేసుకున్నామో అలాగే చేసుకుంటాను, అదే నేను మీతో కూడా షేర్ చేస్తాను. సో రేపటికైతే అన్నీ సిద్ధం చేసే ఉంచాము. సో హౌస్ క్లీనింగ్ అయింది, కిచెన్ బెడ్రూమ్ క్లీనింగ్ అయింది. హాల్ అయితే నైటు భోజనం అయ్యాక పిల్లలు ఇద్దరు నిద్రపోయాక చేసుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే కొత్త పాలిళ్ళు తీసుకొచ్చాము, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చాము. సో ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అది ఎక్కడో మిస్ అయింది. సో మళ్ళీ మధ్యలో 2 years చేసుకోలేదు, అంటే పూజ చేసుకున్నాం కానీ పిల్లలతో వీళ్ళకి పాలిళ్ళు తీసుకోలేదు. సో ఇప్పుడైతే ఇవన్నీ పూజ కోసం ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చారు మా వారు. సో ఇంక ఇవి వచ్చి పత్తిళ్ళు అనమాట, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో అన్నీ క్లీన్ చేసాను కదా అని దేవుడి దగ్గర పెట్టాను. సో ఇంకా వినాయకుడి బొమ్మ వచ్చి, సో ఏంటి ఈ బొమ్మే పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ఇది అరవింద్కి స్కూల్లో ఇచ్చారంట. సో వాడు ఆఫ్టర్నూన్ వచ్చి ఈ బొమ్మే నేను పూజ చేసుకుంటాను, ఇదే పూజలో పెట్టాలి, నా వినాయకుడినే పెట్టాలని ఖచ్చితంగా చెప్పాడు. సో అందుకే వినాయకుడితోనే పూజ అయితే చేద్దాము. సో వాడు ఆనందంగా ఫీల్ అవుతారు కదా, మనం ఏం చేసినా పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా. సో అదే పూజ ఎప్పుడు చేసుకునే పద్ధతిలోనే చేసుకుంటాము, పెద్ద హంగులు ఆర్భాటాలు అలా ఏముండవు. సో ఇంకేంటంటే విగ్రహం చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే సో మనకి పూజ ఇంపార్టెంట్ కదా. సో మేబీ పిల్లలతో నేను అంత ప్రాపర్ వీడియో షూట్ చేయలేకపోవచ్చు. సో అందుకే ముందు చెప్తున్నాను, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ చేసి కామెంట్ చేస్తే వీడియో ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. మా హనీషు ఎందుకో బాగా ఏడుస్తున్నాడు. సో ఇప్పుడు వాడిని ఊరుకోబెట్టి తర్వాత ఇవన్నీ సర్దాలి. నైట్ పిల్లలు నిద్రపోయాక హాల్ అవన్నీ క్లీన్ చేసి పాలిళ్ళు అవన్నీ కూడా కట్టేసుకుంటాము. నేను ఆల్రెడీ తలస్నానం చేసేసాను, మళ్ళీ మార్నింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఇందాకే చేసేసాను. సో అంతే, ఇంక ఈ వీడియో బాయ్ బాయ్. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి.